కరీంనగర్ బొమ్మకల్లో అంబేద్కర్ 134వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా బొమ్మకల్ నుండి ఇటీవలే పోలీసు ఉద్యోగులు పొందిన వారిని షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. మహిళలకు సమాన హక్కు అంబేద్కర్ ద్వారానే వచ్చాయని అన్నారు. అంబేద్కర్ సేవలను భవిష్యత్ తరాలకు చెప్పాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ బొమ్మకల్ కమిటీ చైర్మన్ జకినపల్లి శంకర్ మాట్లాడుతూ బొమ్మకల్లో 134 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. అంటరానితనాన్ని రూపుమాపటంలో అంబేద్కర్ కృషి మర్చిపోలేదన్నారు. ఇక తెలంగాణలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళిత వర్గానికే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు సాధించి పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, రామ్రెడ్డి, దాడి సుధాకర్, గుస్కి శంకర్, జకినపల్లి ఆంజనేయులు, గాలిపల్లి శ్రీనివాస్, చిందం మల్లయ్య, శెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు. మన ఎక్స్ సర్పంచ్ పురుమల శ్రీనివాస్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, వేదికమైన ఉన్న అందరి ముఖ్య అతిథులకి మీ అందరికీ నమస్కారం. అంబేద్కర్ జయంతి అందరికీ శుభాకాంక్షలు. బొమ్మకల్ మనకు కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తగా మర్జ్ అయింది. సో అందుకే వాళ్ళు నాకు పిలిస్తే నేను సరే ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూద్దాం అందుకే వచ్చినాను. చాలా మంచిగా చేస్తున్నారు అని అందరూ మీతో పాటువే చేస్తున్నారు, మీ ద్వారానే చేస్తున్నారు, మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ చేసిన వర్క్ ఒకసారితో మనకు వి షుడ్ రిమెంబర్ ఆయన మన కోసం ఏమేమి చేసి వెళ్ళారు. నా పేరు జకినపల్లి శంకర్, బొమ్మకల్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ను. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నగర మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని మహనీయులు అంబేద్కర్ మన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అలాగే ఇక్కడ తన 134వ జయంతిని పురస్కరించుకొని మహనీయులు అంబేద్కర్ గారు కేవలం ఒక దళిత వర్గానికి మాత్రమే మరి ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తను ఈ భారతదేశంలో ఉన్నటువంటి